అందరికీ ప్రైజ్ లాడండి. ఈ సాయంత్రం వేళ దినంలో మరొకసారి మీ ముందుకి నేను రావడానికి ప్రభునందు సంతోషిస్తున్నానండి. ఇది మా కోరుమాడు గ్రామం మీకు చూపిస్తూ ఉన్నాను. అయితే ఈ సాయంత్రాల దినంలో నేను యోప్తా కుమార్తె గురించి చెప్పడానికి ఇష్టపడతా ఉన్నానండి. యోప్తా మరి అమోనీయుల మీద యుద్ధం చేయడానికి మరి న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఉంటుందండి. ఇది అమోనీయులతో యుద్ధం చేయడానికి మరి ఇశ్రాయేలును నడిపించడానికి ఈయన ఒక పాత్ర పోషించిన వాడుగా మనకి కనపడుతూ ఉన్నాడు. యోప్తా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మరి తన గ్రామం వచ్చినప్పుడు యెహోవాతో ఒక తీర్మానం తీసుకుంటాడు. నా ఇంటి బయట నుంచి నేను పోయినప్పుడు ముందు ఎవరైతే వస్తారో వారిని నీకు అర్పిస్తాను, బలిస్తానని అనుకున్నప్పుడు తన కుమార్తె ఆయనకి ఎదురు పడినప్పుడు, అయ్యో కుమారిని ఎంత పని చేసావు, నేను యెహోవాకి మాట ఇచ్చాను, మరి ఇలా యుద్ధం చేయడానికి వెళ్తున్నాను అమ్మోనీయుల మీదకి, మరి నాకు విజయం ఇస్తే కనుక దేవా నీకు బలి అర్పిస్తానని ఆయన కోరుకున్నప్పుడు, అలాగే తండ్రి గారు మీరు చెప్పినట్లే చేయండి అని యోప్తా కుమార్తె తన తండ్రి మాట విని 2 నెలలు కొండ మీదకి వెళ్ళి మరి ఆమె కన్యకత్వాన్ని గురించి ప్రార్థిస్తుంది. నా ప్రియ సహోదరులారా, మరి యవనస్తుడైనా యవన స్త్రీవైనా నీవు ఎవరమైనా సరే కనుక ఈ మాటలు వింటున్న నీవు కన్యకగా ఉంటున్నావా, నీ కన్యత్వం దేవుని ముందు ఎలా ఉంటుంది అని నీ కన్యత్వాన్ని ఒప్పుకున్నప్పుడు మరి ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. యోప్తా తన కుమార్తె మరి కన్యాత్వంగా ఉంది, ఏ పురుషుని ఎరిగిన దానిగా ఉంది. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నా తన తండ్రి మాటకు విధేయత చూపించింది, తన తండ్రి మాటకు లోబడుతుంది ఆ యవన స్త్రీ. అంత మాత్రమే కాదు, ఆమె దేవుని కొరకు బలి అవ్వడానికి ఇష్టపడతా ఉంది. మరి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? నీ తండ్రి మాటకు లోబడుతూ ఉన్నావా? అలా లోబడినప్పుడే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి యోప్తా కుమార్తె తన తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా మరి తన కన్యాత్వాన్ని గురించి 2 నెలలు అనగా 60 రోజులు కొండ మీద తన స్నేహితులతో కలిసి